సగటు ఆదాయం ఏ ప్రాంతానికైనా ప్రపంచంలో కానీ ఏ దేశం కానీ లేకుంటే మన దేశంలో 3.5 రెట్లు పెరిగిందా? చూపెడతారా? ఎట్లా అయింది? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్. వీ హ్యాడ్ టు టేక్ లోన్స్. లోన్స్ వర్ విత్ ఇన్ ది లిమిట్స్. Loans were within the limits, and we are much better than many other countries and states in the country. Can you challenge this? Can you disagree with this? నీకేదో అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ మాట్లాడడానికి వీల్లేదు కాబట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ప్రజలను తప్పుదో పట్టించడానిక? నువ్వు చేయలేక, చేసే శక్తి లేక, మేనేజ్ చేయలేక, ఆదాయాలు పెంచుకోలేక నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూసింటారు. నేను కొత్తగా చెప్తే లాభము నష్టం నాకు తెలీదు. ఏమయ్యా, శాసనసభ్యులకు అది పెట్టారు కదా, ఏది శిక్షణ, అవునా? పెట్టారా? కొంతమంది పోయారు, కొంతమంది పోరంటున్నారు. కానీ శిక్షణకు పోయొచ్చిన శాసనసభ్యులు శాసనసభలో ఒకటి ఎట్లా ప్రవర్తించారా? ఓ సీసాయి శ్రేష్ఠుడు చెప్పు చూపెట్టుడా? ఇదేనా శిక్షణలో మీరు నేర్పింది వాళ్ళకి? అవకాశం ఏంటి చర్చిద్దామంటేనేమో అవకాశాలు ఇయ్యరు, అవకాశం లేకపోతే నిరసన తెలియజేస్తే దానికి ప్రత్యామ్నాయంగా ఇదా? ప్రజాస్వామ్యంలో నిరసన ఒక హక్కు, ఒక వేదిక, ఒక కార్యక్రమం కాదా? నిరసనను వేరే కోణంలో చూస్తున్నారు. నాకు దాదాపు 30 సంవత్సరాల నుంచి సినిమాలు చూస్తే థియేటర్లో పోయి ఎక్కడ కూడా చూస్తలేదు. కానీ నాకు నిన్న నిజంగా సినిమా చూసినట్టు అనిపించింది. అసెంబ్లీ చూస్తాం, నా జ్ఞాపకాలు పాతాయి. మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో, ఎవరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలీదు. కానీ అందులో హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. హీరో ప్రవర్తన కానీ, హీరో డైలాగ్స్ కానీ, హీరో సినిమా అంతా ఎలా ఉంటుందో కొద్దిగా అర్థం చేసుకున్నామని చూసినామని. అట్లాగే ఆ హీరో ముందట విలన్లు ఎంత పౌరుషంగా, ఎంత ద్వేషంగా, ఎంత బలవంతుడిగా కనబడుతూ ఏం మాట్లాడతారో చూడలేదా? అందుకే నిన్న అసెంబ్లీ సమావేశాలు నాకు వెనకట సినిమా చూసినట్టు అనిపించింది. ఇలా హీరో ఎవరో విలన్ ఎవరో మీకే అర్థమైంది. దమ్ము ధైర్యం ఉంటే చెప్పిన మాటలు అమలు చేయండి. కష్టాలు ఉంటాయి, నష్టాలు వస్తాయి, చేయలేకపోయినాము చేస్తున్నామని చెప్పండి దమ్ముంటే. ఒకరిని నిందిస్తే మనం పెద్దగా అవుతామా? నిందలకు అర్థం ఉందా? నిందల్లో సత్యం ఉందా? మీరు చెప్పే మాటల్లో వాస్తవాలు ఉన్నాయా? అందుకే చర్చకు రమ్మంటాం. మీలాంటి వాళ్ళ ముందట చర్చ పెట్టుకుంటే అక్కడ ఇది ఉండదు కదా, అంతరాలు ఉన్నాయి కదా, తర్వాత చెప్పడానికి అవకాశం ఇస్తారు కదా. ఏమి మాట్లాడాడు? మొదలు చెప్పింది చేయలేదు, తర్వాత ఏదో మాట్లాడతాడు, తర్వాత మాట్లాడాడు. ఇంకా చాలా ఉన్నాయి. ఏ మహానుభావుడు ఆదాని గురించి ర్యాలీ తీశాడు. అబ్బా, చాలా గొప్ప మనిషి. అంటే ప్రజల చెవుల్లో పూలు పెట్టేటువంటి ఆలోచనతో చేసే కార్యక్రమం తప్ప వాస్తవమా? కలిసి ఒప్పందాలు చేసుకోలే, తర్వాత అక్కడెక్కడో ఏదో కేసు అయిందని చెప్పేసి ఇక్కడ ఇదన్నావు. మొదలేం చేసావు? 100 కోట్లు ప్రభుత్వానికి ఇస్తే ఆయన చేసిన పాపాలన్నీ, తప్పులన్నీ, అవినీతికరణాన్ని మాయమవుతాయా? ఒక ప్రభుత్వానికి ఇచ్చాడా? ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల నమ్మబలకట్లేదా మీరు? ఆయన మన రాష్ట్రానికి ఇస్తున్నాడు అని చెప్పేందుకే కదా వేషాలు. సారీ, ఆ లోపల ఇంకేమైందో నాకు తెలుసు కానీ చెప్పేది కాదు. ఇవన్నీ మీకు తెలియదా? అట్లాగే ఇంకో కాంట్రాక్టర్ మొత్తం తీసిపారేయండి, ఉంచొద్దు, అది ఇది అని చెప్పేసి ఓ 200 కోట్లు ఇవ్వగానే అన్నీ మాఫ్ అవుతాయా? ప్రభుత్వానికి ప్రజల కోసం ఇచ్చిందని చెప్పుకొని పొద్దు గడపడానికి, దోచుకోవడానికి వెనకాల నుంచి చేస్తే ప్రజలు ఊరుకుంటారా?
చాలా 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 రాజకీయ నాయకులను చూసాం, చాలా పార్టీలు చూసాం, చాలా ఎన్నికలు చూసాం. ఈయన పోయేట ఎక్కడికి రాజభవన్ దగ్గరికి ర్యాలీగా పోయింది. అబ్బో, నేను అంటున్నా మీకేమన్నా సిగ్గున్నదా అని అడుగుతున్నా. పార్లమెంట్లో నడుస్తూ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు జేపీసీ కావాలని అదాని మీద నోటీస్ ఇచ్చారా, ఆందోళన చేశారా? ఆ రోజు నువ్వు రాజ్భవన్కి ఎందుకు పోయినావు? ప్రచారం కోసమే కదా. గవర్నర్ని కలిసావా? గవర్నర్కి ఇచ్చావా? తీసుకోకపోతే నువ్వు లెటర్ పంపావా? రాష్ట్రపతి స్వయంగా వచ్చింది హైదరాబాద్ నగరానికి, రిసీవ్ చేసుకున్నావే, తప్పదు మర్యాద, అది మన సాంప్రదాయం. కలిసినప్పుడు నువ్వు లెటర్ ఇవ్వచ్చు కదా, ఇచ్చావా అదాని మీద? లేదు, నేనేదో ఎప్పటికి ప్రతి సంవత్సరం వస్తుంది, 4-5 రోజులు ఉంటారు రాష్ట్రపతులు సౌత్ ఇండియాలో, హైదరాబాద్లో రాష్ట్రపతులు నిలయాన్ని పోయినప్పుడు అదేదో బిస్కెట్లు పరామర్శలు ఏదో హ్యాపీగా కలుస్తారు. అప్పుడైనా ఇవ్వచ్చు కదా, ఇచ్చావా? దమ్ముందా? ధైర్యం ఉందా? ఎవరినే మోసం చేస్తావు? ఎందుకయ్యా ఈ నాటకాలు? చరిత్రే, చరిత్రలో ఉంటారు అందరూ. నేను ఇంతో అంతో మా తల్లిగారు చెప్పిండ్రు రామాయణం గురించి, మహాభారతం గురించి చిన్నప్పుడు. రావణుడు రావణుడే, రాముడు రాముడే, ఎవరి చరిత్ర వాళ్ళదే. చరిత్రలు రూపుమాపలేం కదా, మాతామా? నేనైతే ఇంతవరకు శ్రీలంక పోలే, ప్రపంచమంతా దాదాపు 70% దేశాలు తిరిగింది. అదృష్టం అనుకున్నా పోకపోవడం, కానీ లగ్చర్లను చూసిన తర్వాత శ్రీలంక చూడాల్సిన అవసరం లేదు అనిపించింది. లంక లగ్చర్ల, రావణుడు రాముడు, రేవంతు కేసీఆర్ గారు. చరిత్రలు మార్చడం మీ తరం కాదు. మంచి ప్రవర్తనతో, మంచి ఉద్దేశాలతో, మంచి నిర్ణయాలతో ప్రజల ముందుకు రావాలి, ప్రజలను ఒప్పించాలి, ప్రజల అభిష్టాన్ని చూరగొనాలి. అంతేకాని మోసం దగాలతో ఉండదు. ఎవరే శ్రీకృష్ణుడు పాండవులను వెంబడి ఎందుకున్నాడు? అంటే నా తెలియక అడుగుతా. మంచి కోసం, మంచిదని అనుకోరు, అంతేనా? వాళ్ళ కేసీఆర్ గారు అంటే తెలంగాణ కోసమే పాటుపడ్డాడు. ఉద్యమం జరిగింది 55లో, మేము కూడా ఉన్నాం, బడిగంట కొట్టాం.